చెప్పండి. నా పేరు వెంకట్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? రాజు కాలనీ బాలనగర్. ఏంటండి ప్రాబ్లం అసలు? ఇది పొల్యూషన్ ప్రాబ్లం సార్. మా ఇంటి దగ్గర అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో ఉన్నాం అక్కడ. వాళ్ళు అన్ని కంప్లైంట్ ఇచ్చానంటే నేను డిప్యూటీ కమిషనర్ పోలీస్కి ఇచ్చాను, అసిస్టెంట్ కమిషనర్ బాలనగర్కి ఇచ్చాను, సైబరాబాద్కి ఇచ్చాను, కలెక్టరేట్కి ఇచ్చాను, ఇంకా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సనత్నగర్కి ఇచ్చాను. కానీ ఎవ్వరూ యాక్షన్ తీసుకుంటున్నారు. అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ టోటల్గా. నేను చాలా తిరిగాను కానీ మా డిపార్ట్మెంట్ కాదు, మా డిపార్ట్మెంట్ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్తుంటే ఇది మాది కాదు అంటున్నారు సార్ వాళ్ళు. నేను ఎవరు యాక్షన్ అయితే ఎవరు యాక్షన్ స్టిల్ నో యాక్షన్. కొత్త గవర్నమెంట్స్ కూడా ఏం తీసుకుంటారు? కొత్త గవర్నమెంట్స్కి ఇప్పుడే ఇచ్చాను నేను అప్లికేషన్. ఐ విల్ వెయిట్ ఫర్ యాక్షన్ సార్. ఇది సార్ కంప్లైంట్స్ వచ్చేసి ఉన్న రెసిడెన్షియల్ ఏరియా కానీ అది వాళ్ళు రెసిడెన్షియల్ ఏరియా అన్నప్పుడు ఇండస్ట్రీ ఉండాలి సార్. కానీ వాళ్ళు పైన ఇల్లు కట్టుకుంటున్నారు, ఫోర్ ఫ్లోర్స్ వేసుకుంటున్నారు. కానీ ఇండస్ట్రియల్ నామ్స్ ప్రకారం అయితే ఇండస్ట్రీసే ఉండాలి. కానీ రెసిడెన్షియల్ ఏరియా అది డిక్లేర్ చేశారు గవర్నమెంట్. కానీ రెసిడెన్షియల్ ఏరియాలో 55 ఉండాలి. ఇక్కడ 81 నాయిస్ లెవెల్, ఇక్కడ 91, 94 సార్, 98, 85, 95 టోటల్ డెసిమల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి సార్. పొల్యూషన్ కంట్రోల్ నుంచి వచ్చి మీటర్ పెట్టి చెక్ చేస్తారు డెసిమల్ మీటర్స్. కానీ నో యాక్షన్ సార్. 5 years నుంచి తిరుగుతున్నాను సార్. నాకు ఇంతవరకు ఎవరు సొల్యూషన్ ఇవ్వట్లేదు సార్. నాకు అయితే ఈ గవర్నమెంట్ అయినా మీకు కనీసం ఒక సొల్యూషన్ ఇస్తుందని హోప్ తోటి చేస్తున్నాను సార్. అవును. మరి జరిగిందా లోపలికి వెళ్ళిన పని? లోపలికి వెళ్ళి నేను అప్లై చేశాను. వాళ్ళు తీసుకున్నారు, SMS వస్తుందని చెప్పారు. ఇంకా SMS అయితే మరి అందరికి వస్తూనే ఉంది, కానీ ఏం యాక్షన్స్ అయితే తీసుకుంటలే అని చెప్తున్నారు. కానీ నేను వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ ఏమన్నా జరగచ్చు అని. ఇంతకుముందుకు వచ్చాను, ఇక్కడ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చాను. కానీ ఇక్కడ అంతా అది గేట్ అవన్నీ ఉండేది, పోలీసు వాళ్ళు ఉన్నారు, రాణించే వాళ్ళు కాదు ఇక్కడ. సో ఈ బ్యారిగేట్స్ అన్ని రిమూవ్ చేశారు కాబట్టి నాకు హోప్ ఉంది రావాలని. ఈ రోజు ఇప్పుడు ఏమన్నా సొల్యూషన్ దొరకచ్చు అని నాకు. మాకు అక్కడ ఏమి అర్థం కాదు. మా పిల్లల్ని కూడా ఇప్పుడు షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు రాగానే జనవరిలో తొందరగా అపాయింట్ చేస్తామంటే మేము జనవరిలో అంటే మా పిల్లలకి స్కూల్ మార్పు చేసి మేము అక్కడ వెళ్ళాం. నా జాబ్